పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 13వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 37వ వచనము మరియు 42వ వచనము. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని కాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి ఎవడేని ఒక గుక్కెడు మంచినీళ్ళు వసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క సేవలో మనం పాలు పంచుకోవాలి అంటే, ఆయన సేవలో పాలు పంచుకొని ఆయన దీవెనలు మనం పొందుకోవాలి అంటే మనం ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఏమి ఇవ్వాలి? చివరికి ఈ జీవితాన్ని ఆయనకి పరిపూర్ణంగా అర్పించటానికి సిద్ధముగా ఉండాలి. ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలంటే, దేవుని యొక్క దీవెనలు మనం స్వీకరించాలి అంటే, దేవుని నుండి మనం దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అంటే, మొదటిగా మనం ఆయనకు ఇవ్వడం నేర్చుకోవాలి. ఇక్కడ ఆయనకి ఇవ్వడం ద్వారా మనం కోల్పోం, ఆయనకి అర్పించటం ద్వారా మనం కోల్పోం. దానికి అంతలంతలుగా ఆయన మనల్ని దీవించటానికి మన నుండి ఆయనను ఇవ్వమని అడుగుతాడు. ప్రియులారా, ఒక గ్రామంలో ఒక అమ్మాయి ఉండేది. 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న వయసు. ప్రక్క గ్రామంలో ఒక రోజున తిరునాళ్ళ జరుగుతుంటే, పండగ జరుగుతుంటే, పెద్ద పండగ, ఆ గ్రామ పిల్లలతో పాటు ఆ అమ్మాయి కూడా ఆ పండగలో ఆ తిరునాళ్లలో పాల్గొనడానికి వెళ్ళింది. చేతిలో కొద్దిగా డబ్బులున్నాయి కాబట్టి తాను నచ్చినటువంటి, తనకెంతో ఇష్టమైనటువంటి, తాను మెచ్చినటువంటి ఒక హారాన్ని, ఆడపిల్ల కదండి, చిన్నపిల్ల కదా, ముచ్చటపడి ఒక పిచ్చి హారాన్ని కొనుక్కుంది. చక్కగా అది చాలా దగదగ మెరుస్తూ ఉంది, పిచ్చిదైనా కానీ గిల్ట్ మెరుస్తూ ఉంది. ఇంటికి తెచ్చుకొని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపించింది. చివరికి తన తండ్రికి కూడా చూపించింది. నాన్న ఇది నాకు చాలా బాగుంది కదా అనగానే తండ్రి ప్రేమతో కుమార్తెని, చాలా అందంగా ఉంది తల్లి, బాగుంది తల్లి అనని చెప్పి మెచ్చుకున్నాడు. ఇక దానిని ఆ పాప జాగ్రత్తగా దాచిపెట్టుకుంది తన యొక్క పెట్టెలో, భద్రపరచుకుంది తన యొక్క పెట్టెలో. ఒక రోజున హఠాత్తుగా తండ్రి ఈ సంఘటన జరిగినటువంటి ఒక 15 రోజులకి తండ్రి వచ్చి, అమ్మా బుజ్జి అని పిలవగానే, ఏంటి నానా అని పరిగెట్టుకొని వచ్చింది కుమార్తె. నువ్వు నాకు మొన్న ఒక హారాన్ని చూపించావు కదా, ప్రక్కన ఊరు వెళ్ళినప్పుడు ఆ యొక్క తిరునాళ్ళలో నువ్వు కొనుక్కున్నానని చెప్పావు కదా, అది నాకు ఇస్తావా అని అడిగాడు. డాడీ, అదంటే నాకు చాలా ఇష్టం, ఎందుకు అసలు నువ్వు దాన్ని ఇవ్వమని అంటున్నావు అంటే, అసలు లేదమ్మా, నువ్వు నాకు ఇస్తావా లేదా అనగానే ఆ పాప అన్నది, డాడీ నేను దాన్ని ఎంతో ఇష్టంతో కొనుక్కున్నా, నాన్న అదంటే నాకు చాలా ప్రేమ, నాకు చాలా మమకారం, నాకు అదంటే చాలా ఇష్టం, నేను దాన్ని ధరిస్తే చాలా అందంగా ఉంటుంది. కానీ నాన్న నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు అడిగావు కాబట్టి నేను ఏది కూడా దాచుకోను, నీకు ఇచ్చేస్తా నాన్న, ఎందుకంటే ఆ హారము కంటే నువ్వే నాకు ఇష్టం, ఆ హారము కంటే నీవు నాకు విలువైనటువంటి వాడివి అని చెప్పి మారు మాట్లాడకుండా ఆ హారాన్ని తండ్రి చేతుల్లో పెట్టింది. తండ్రి ఎడం చేతిలో నుంచి దాన్ని తీసుకొని కుడి చేతిలో తాను దాచిపెట్టినటువంటి మరొక హారాన్ని ముందు పెట్టాడు. కుమార్తె నమ్మలేకపోయింది. వెంటనే తండ్రిని కౌగలించుకొని వాటేసుకొని ఏడవటం ప్రారంభించింది. కూతుర్ని ఆ ఆనంద బాష్పాలు చూసి తండ్రి కూడా సంతోషపడ్డాడు. ఏమిటి అంటే, ఆ తిరునాళ్ళలో కొన్నటువంటి ఆ పిచ్చి హారాన్ని కుమార్తె నమ్మకంతో తండ్రి చేతుల్లో పెడితే, తండ్రి ఏం చేశాడంటే నిజమైనటువంటి బంగారపు
హారాన్ని, దానిలో కూడా చక్కని ఎరుపు పచ్చ రాళ్ళు పొదిగినటువంటి ఒక సుందరమైనటువంటి ఈ పిచ్చి హారము కంటే కూడా 100 రెట్లు అధికంగా అందాన్నిచ్చేటువంటి 100 రెట్లు సుందరమైనటువంటి దగదగ మెరుస్తున్నటువంటి ఆ హారాన్ని కుమార్తె మెడలో పెట్టాడు. కుమార్తె తండ్రి ప్రేమను చూసి తట్టుకోలేక తండ్రిని కౌగలించుకొని, డాడీ నువ్వెందుకు చెప్పలా ముందు, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావని? అమ్మా, పరీక్షించేటప్పుడు నేను నిన్ను పరీక్షిస్తున్నానని ఎందుకు చెప్పాలి? నేను నిన్ను ఏది అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావుక. నీ నాన్న నీ దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటే దానికి 10 రెట్లు ఇచ్చేవాడని నీకు తెలుసు కదా అని చెప్పి కుమార్తెను నిమిరి ప్రేమతో చూశాడు. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మానవ మాతృడైనటువంటి ఒక తండ్రి తన కుమార్తె ఒక పిచ్చి హారాన్ని తెచ్చినప్పుడు, కుమార్తె ఒక హారాన్ని కలిగి ఉండాలని ఆశపడుతుందని తెలుసుకొని, నా కుమార్తెకి కావలసింది ఈ పిచ్చి హారము కాదు, నిజమైనటువంటి బంగారపు హారము, ఈ పిచ్చి హారము కంటే ఎన్నో రెట్లు విలువైనటువంటి ఆ అమూల్యమైనటువంటి దానిని ఇస్తాను, కానీ ముందుగా పరీక్షిస్తాను, తన దగ్గర ఉన్నటువంటిది నాకు ఇస్తే నేను అంతకంటే విలువైనది ఇస్తాను అని ఈ లోకానుసారమైన తండ్రి ఆలోచిస్తే, మరి పరలోకములో ఉన్నటువంటి మన ప్రియ పరలోకపు తండ్రి ఇంకా ఎంత ఎక్కువగా నీ గురించి నా గురించి ఆలోచిస్తాడు. కొన్నిసార్లు ప్రియులారా, దేవుడు మనని పరీక్షిస్తాడు. మనం ఆయన సేవకి, ఆయన పరిచర్యకి, ఆయన యొక్క సేవా జీవితంలో మనం ఆయనకి కొలదైనా కానీ ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నామని పరీక్షిస్తాడు. మనము ఏమంటామంటే ప్రియులారా, ఇదిగో దేవుడు నాకు ఇస్తే ఆ తర్వాత దానిలో నుంచి దేవుడికి నేను ఇస్తాను అంటాం. ఏమంటామండి మనం? దేవుడు నాకు ఇస్తే ముందు దానిలో నుంచి నేను దేవుడికి ఇస్తాను అంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే ప్రియులారా, ముందు నువ్వు నాకు ఇవ్వు, ముందు నీకున్న దానిలో నాకు ఇవ్వు, నేను దానిని 10 అంతలుగా చేసి నీకు తిరిగి చెల్లిస్తాను. ముందు నన్ను నువ్వు విశ్వసించు, ముందు నువ్వు నా మీద నమ్మకాన్ని ఉంచు, నేను దానికి 1000 రెట్లు అధికంగా నీకు తిరిగి ఇస్తానని పలుకుతాడు. ప్రియులారా, గత 2 వారాల నుండి కూడా మనం మత్తయి శుభవార్త 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిగా యేసయ్య శిష్యులను పిలిచాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 1వ వచనములో పిలిచి వారికి అధికారాన్ని ఇచ్చాడు. అంటే తన సేవలో, తన పరిచర్యలో పరలోక తండ్రి తనకిచ్చినటువంటి ఆ గొప్ప సేవలో శిష్యులకి భాగస్వామ్యాన్ని ఇచ్చాడు. ఆ తరువాత మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలోనే ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం 7వ వచనాన్ని నుంచి మనం చదువుకుంటే వారికి గొప్ప గొప్ప అధికారాన్ని ఇస్తున్నాడు. స్వస్థత పరిచే అధికారం, మరణించిన వారిని జీవముతో లేపే అధికారం, వ్యాధిగ్రస్తులకు నయం చేసే అధికారాన్ని, శుద్ధులను గావించే అధికారం, దయ్యాలను పారద్రోలే అధికారాన్ని ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, మీరు నా పరిచర్య చెయ్యాలి అంటే మీరు సవాళ్ళు ఎదుర్కొంటారు, శ్రమలు ఎదుర్కొంటారు, కొన్నిసార్లు కష్టాలు ఎదుర్కొంటారు అని పలికి ఈ మత్తయి శుభవార్త 10వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఒక బలమైన సవాలు విసురుతున్నాడు. ఎవరైతే యేసయ్య పరిచర్యలో పాలిభాగాన్ని పొందాలి అనుకుంటారో వారికి అత్యంత క్లిష్టమైనటి సవాలు విసురుతున్నాడు. ఏమిటి ఆ సవాలు? జాగ్రత్తగా విందాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 37వ వచనము, తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు, తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. ఏమంటున్నాడు దీని ద్వారా ప్రభువు? నీవు నా శిష్యుడిగా ఉండాలి అంటే, నా పరిచర్యలో పాలిభాగాన్ని పొందుకోవాలి అంటే నీవు నాకు నీ జీవితంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి, యేసయ్యకి నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ప్రియులారా, ప్రభువు 12 మంది అపోస్తలులను ఎన్నుకున్నారు. వారిలో యోహాను గారు లాంటి వారు పెళ్లి చేసుకోలా. పెళ్లి చేసుకున్నటువంటి యోహాను గారు పేతురు గారు ఇతర అపోస్తలులు ఏమంటారంటే, అయ్యా మీకోసం మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, మాకేమొస్తుంది అని అంటే ప్రభు అంటారు, మీరు
నా కొరకే తల్లిని గాని తండ్రిని గాని సమస్తాన్ని విడిచినటువంటి వాడు ఈ లోకములోనే నూరంతలుగా బహుమానాన్ని పొందుకుంటాడు అని పలుకుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు తన పరిచర్యలో పాలు పంచుకోవాలి అంటే ముందుగా నీవు ఆ యేసయ్యకి నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. నిన్ను నీవు యేసయ్యకి పరిపూర్ణంగా అర్పించుకోవడానికి సిద్ధముగా ఉండాలి. నిన్ను ముందుగా నీవు యేసయ్యకి అర్పించుకుంటే అప్పుడు దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. సేవా జీవితం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు, పూలబాట కాదు. ఇది సమర్పణ జీవితము. ఇది సమర్పణ జీవితము. పౌలు గారు అంతటి వాడు కూడా ప్రియులారా తన సేవా జీవితానికి, తన పరిచర్య జీవితానికి ఆటంకంగా ఉంటుందని వివాహము చేసుకోలేదు. అదేవిధంగా ఎవరైనా కానీ సేవా జీవితంలో ఉండాలి అంటే నా వలే ఉండాలి, వివాహము చేసుకోకుండా అని కోరుకున్నాడు ఆయన. చివరిలో ఒక మాట చెప్పాడు, ఒకవేళ ఎవరైనా నిగ్రహం లేకపోతే వాళ్ళు వివాహం చేసుకోండి అంటున్నారు. కానీ ఆధునిక ప్రపంచంలో పిల్లరా జరుగుతున్నటువంటిది ఏమిటి? 99% మంది సేవకులందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఏమనంటున్నాడు? తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని కానీ కుమార్తెని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తద్వారా వీలైనంత వరకు వీటన్నిటినీ ఇహలోక సంబంధమైన బంధాలని విడిచిపెట్టాలి. సేవకుడు అనేటువంటి వాడు తనను తాను పరిపూర్ణంగా 100% యేసయ్యకి అర్పించుకోవాలి, యేసయ్యకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, కుటుంబ బాధ్యతల నుంచి విడుదల పొందాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఆధునిక ప్రపంచంలో ఎన్నో ప్రసంగాలు చెప్తున్నటువంటి వారు, ఎంతగానో బోధిస్తున్నటువంటి వారు వివాహాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. కాదంటల్లా వివాహం చేసుకున్నటువంటి వారిలో తప్పులు జరుగుతున్నాయి, బోధకులలో వివాహం చేసుకున్నటువంటి వారిలో అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయి, దాన్ని కాదంటలే, తృణీకరించటం లేదు. కానీ ప్రియులరా ప్రభువు సవాలు చేస్తున్నాడు. ఆయన సేవలో పాలిభాగస్తులు కావాలి అంటే ఆయనకి నీవు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఏమివ్వాలి? నిన్ను నీవే ఇచ్చుకోవాలి. ఖలీల్ గిబ్రాన్ అనే ప్రవక్త ఒక మాట అంటాడు, చాలా గొప్ప మాట. ఇఫ్ యు గివ్ ఫ్రమ్ వాట్ యు హ్యావ్ యు గివ్ వెరీ లిటిల్, బట్ ఇఫ్ యు గివ్ యువర్ ఓన్ సెల్ఫ్ యు గివ్ మచ్ మోర్. నీకు ఉన్న దానిలో నుంచి సంపదల నుండి నువ్వేదన్నా ఇస్తే నువ్వు చాలా తక్కువగా ఇచ్చినట్లు. కానీ నిన్ను నీవే సమర్పించుకోగలిగినప్పుడు దానికంటే మిన్నైనటువంటి కానుక మరొకటి లేదు. దేవుడు కోరుకునేది సేవకులు తమ జీవితాలనే, తమ బ్రతుకులనే. ప్రభు అంటున్నాడు పిల్లరా, దాని అర్థం ఏంటంటే తన తల్లిని కానీ తండ్రిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అంటున్నాడంటే, తన భార్యను కానీ కుమార్తెను కానీ కుమారుని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అంటే తల్లిని తండ్రిని అస్సలు ప్రేమించొద్దు, పిల్లలను ప్రేమించొద్దు, వాళ్ళ మీద శత్రుత్వం పెంచుకొని అర్థం కాదండి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ప్రభు. మాటను జాగ్రత్తగా వినాలి. నాకంటే మిన్నగా ప్రేమించువాడు. నీ జీవితంలో యేసయ్యకే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత అంటున్నాడు మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 39వ వచనంలో, తన ప్రాణమును దక్కించుకునేవాడు దానిని కోల్పోవును, నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు తనను దక్కించుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు సేవకుల గురించి మొదట యేసయ్య మాట్లాడారు. ఏమన్నారు? నన్ను అనుసరించాలంటే నీ జీవితంలో నిన్ను నీవు నాకు అర్పించుకోవాలి, నిన్ను నీవు నాకు ఇచ్చుకోవాలి. అప్పుడు నేను అధికముగా ఆశీర్వదిస్తాను, అధికముగా దీవిస్తాను, అధికముగా నీ పేరుని ఆశీర్వదిస్తాను అని పలుకుతున్నాడు. ఇక్కడ ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి వరకు కూడా మనం సేవకులు, బోధకులు, గురువుల గురించి మాట్లాడాం. ఇప్పుడు గృహస్థ క్రైస్తవుల గురించి కూడా మాట్లాడుతున్నాడు యేసయ్య. జాగ్రత్తగా ఆలకించండి. ఏమంటున్నాడు? శిష్యుల వైపు తిరిగి, మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన తండ్రిని స్వీకరిస్తున్నాడు. మత్తయి 10:40వ వచనము అని పలికి ఏమంటున్నాడండి? 42వ వచనములో, నా శిష్యులుగా ఈ చిన్నవారిని, ఎవరినైతే సేవకులు ఉంటారు కదా, ఈ చిన్నవారిలో ఒకనికి ఎవడేని ఒక గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా కానీ తన బహుమానమును పోగొట్టుకోడని మీతో చెప్తున్నాను.
ఎంత గొప్ప మాటలు! మొదటిగా శిష్యులనేటువంటి వారు తమను తాము యేసయ్యకి తన సేవ కొరకై, తన పరిచర్య కొరకై పరిపూర్ణంగా సమర్పించుకోవాలి అని చెప్తున్నారు. తరువాత విశ్వాసుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏమిటి? ఈ పరిచర్యలో, ఈ సేవలో మీరు దేవుని యొక్క సేవకులకి, దేవుని యొక్క పరిచర్యకి మీరు గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా కానీ ప్రతిఫలాన్ని పొందుతారని పలుకుతున్నాడు. మొదటిగా శిష్యులు ఏ విధముగా ఉండాలి? పరిచర్య కొరకై వచ్చేటువంటి శిష్యులు తమను తాము త్యాగం చేసుకోవాలి. తల్లిదండ్రిని, భార్యని, పిల్లలని కాకుండా యేసయ్యకి మొదటి స్థానాన్ని ఇవ్వాలి అని పలికారు. రెండవదిగా ఈనాడు యేసయ్య సువిశేషములో ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే, ప్రియులారా, క్రైస్తవులైనటువంటి, విశ్వాసులైనటువంటి, గృహస్థ క్రైస్తవులైనటువంటి మరి మేము ఎలాగా దేవుని కృపను పొందుకోవాలి? పరిచర్యలో మీరు చేసే ప్రతి సహాయము కూడా విలువైనదే. దానికి ప్రభు ఏమంటున్నాడండి? తగిన బహుమానాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. తగిన బహుమానాన్ని దేవుడు మీకు ఆశీర్వాదముగా ఇవ్వబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథాన్ని చూడండి. మనం ఏమంటామంటే, నాకు దేవుడు ఇచ్చిన తర్వాత, ఉద్యోగం ఇచ్చిన తర్వాత నేను దేవుడికి ఇస్తాను అంటాం. నాకు ₹1,00,00,000 వచ్చిన తర్వాత నేను దేవుడికి ఇస్తాను అంటామండి. నాకు సంపదలు కూడిన తర్వాత నేను దేవుడికి ఇస్తాను అంటామండి. కానీ దేవుడు ఏమంటాడంటే, ముందు నీవు నాకు ఇచ్చి చూడు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నా సేవకుల్లో నీవు ఏ ఒక్కడికి ఒక గుక్కడు నీళ్ళిచ్చినా కానీ నీవు ప్రతిఫలాన్ని పొందుకోకుండా పోవు, తప్పనిసరిగా ప్రతిఫలాన్ని పొందుతావు. ఆశ్చర్యం ఏంటంటే, ఈనాటి 3 పట్టణాలు కూడా దేవునికి ఇవ్వడము, దేవుని నుండి పొందుకోవడము, ఇదే అంశము గురించి మాట్లాడుతున్నాయి. 3 పట్టణాలు కూడా ప్రియులారా చాలా చక్కని సారూప్యతలు ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణం ప్రియులారా, ఎలీషా జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యాన్ని చూస్తున్నాం. ఏమిటి? ఒకసారి ఎలీషా ప్రవక్త షూనేము అనే పట్టణానికి వచ్చాడు. అక్కడ ఒక యువతి ఉంది, ఒక అమ్మ ఉంది. ఈ ప్రవక్త ప్రతిసారి ఆ పట్టణానికి రావటం, దేవునికి సేవ చేయటం, తిరిగి వెళ్ళటం చూస్తూ ఉంది. అయితే ఆ ప్రవక్త నుండి ఏమీ ఆశించకుండా రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం నుండి 17వ వచనం వరకు ఈనాటి మొదటి పట్టణం. ఈ షూనేము యువతి ప్రియులారా, ఆ ప్రవక్త ఆయన దైవజనుడు, దైవ సేవకుడు, పరిచర్య చేస్తున్నాడు అని తన భర్తతోటి మాట్లాడి తన ఇంటి మీద ఆ ప్రవక్త కొరకై అన్ని ఏర్పాట్లు సిద్ధపరచింది. అక్కడ ఒక మంచం, మధ్యాహ్నం సేద తీర్చుకోవటానికి, ఒక బల్ల వాక్యాన్ని రాసుకోవటానికి తగినటువంటి దీపము, అవన్నీ కూడా సిద్ధపరచింది. ఎందుకు? ఆయన దేవుని పేరిట వస్తున్నాడు కాబట్టి, దేవుని మనుషుడు కాబట్టి, ఆయనకు చేసేటువంటి సహాయం దేవునికి చేస్తున్నానని నమ్మింది కాబట్టి. వాక్యాన్ని చదువుకుంటే రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి, ఒకనాడు ఎలీషా షూనేము నగరమునకు వెళ్ళగా అటు వసించు ఒక సంపన్నురాలు అతనికి భోజనము చేయమని నిర్బంధించను. అప్పటి నుండి ఎలీషా ఆ దిశగా పయనించినప్పుడు ఆమె ఇంటనే అన్నము తినేవాడు. ఆ తల్లి ఎంతో ప్రేమతో దైవజనుడికి భోజనం పెట్టేది. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోవచ్చున్నాడు కదా, ఇతడు దైవభక్తుడు, మన ఇంటి మీద ఒక గదిని కట్టించి దానిలో పడక, కుర్చీ, దీపం అమర్చుదము. ఒక దైవజనుడికి ఏదైతే కావాలో అవన్నీ కూడా అమర్చింది. అతడు మన ఇంటికి వచ్చినప్పుడు ఆ గదిలో విశ్రమించవచ్చును, కొద్దిగా సేదదేరవచ్చు. ఒక తడువ ఎలీషా షూనేమునకు వచ్చి తన కొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకొనెను. అతడు తన సేవకుడు గేహసిని పిలిచి, మన గేస్తురాలు తోడ్కొని రమ్ము. ఆమె వచ్చి ప్రవక్త దాపున నిలుచుండెను. అతడు గేహసితో ఆమెతో ఇట్లనుము, నీవు మా కొరకు సహాయం చేసేటివి కదా, ఇన్ని చేసావు కదా, మేము నీ రుణముని ఏ విధంగా తీర్చుకోవాలి అంటే, ఆ తల్లి అన్నది, అయ్యా నాకు పిల్లలు లేరయ్యా. సేవకుడు చెప్పాడు, అమ్మా పిల్లలు లేరు,
మరి వృద్ధాప్యం కదా, మరి గర్భఫలం లేనటువంటి వారికి మరి గర్భఫలం ఇవ్వటం కంటే గొప్ప దీవెన ఏముంటుంది అని చెప్పగానే ప్రవక్త ఏమంటున్నాడో చూడండి పిల్లారా. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. ప్రవక్త, మరి మనం ఈమెకి ఏమి సహాయం చేసేదము అని అడిగాను. అతడు, ఈమెకి సంతానం లేదు, పెనిమిటి కూడా ముసలివాడయ్యాను అని చెప్పాను. ప్రవక్త ఆమెను నా ఎదుటికి పిలుచుకొని రమ్మని చెప్పాను. ఆమె వచ్చి తలుపు చెంత నిలబడగా ప్రవక్త, రానున్న 7 ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డ ఉండును అని పలికాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఎన్ని కోట్ల రూపాయలు పెడితే, ఎన్ని వందల రూపాయలు పెడితే, ఎన్ని వేల రూపాయలు పెడితే బిడ్డలు కలుగుతారు? బిడ్డలు యెహోవా యొక్క బహుమానము. 127వ కీర్తన. ఆ దీవెన, ఆశీర్వాదాన్ని ఆ తల్లికి ఇచ్చాడు. ఏంటి? ఆ తల్లి తన ఇంటి మీద ఒక గది నిర్మించి దేవుని యొక్క సేవ కొరకై, దేవుని యొక్క సేవకుని కొరకై ప్రతిసారి వచ్చినప్పుడల్లా భోజనం పెట్టి, ఒక బల్లను అరేంజ్ చేసి, ఒక మంచం పెట్టి, ఒక దీపాన్ని పెట్టింది. ఆమె ప్రవక్తకి చేసిన సేవకు బదులుగా తన యొక్క వారసత్వాన్ని కోల్పోకుండా తన అవమానాన్ని దేవుడు తీర్చాడండి. తన అవమానాన్ని దేవుడు తీర్చాడు. నేను దేవునికి, దేవుని పరిచర్యకి, దేవుని యొక్క కార్యాన్ని చేస్తే నాకేం వస్తుంది అనే వారికి గొప్ప సమాధానం ఇది. ఆ దైవ సేవకునికి చేసినటువంటి సహాయానికి బదులుగా దేవుడు తిరిగి, ప్రియులారా, గర్భఫలము లేనటువంటి ఆ సంపన్నురాలు, ఆస్తిపరురాలు, కానీ ఏం ప్రయోజనం? వారసులు లేరు. అంగట్లో అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో శనన్నట్లుగా సంపదలున్నాయి, పేరు ప్రఖ్యాతులున్నాయి, డబ్బులున్నాయి, కానీ వారసులు లేరు, పిల్లలు లేరు. కాబట్టి ఆ తల్లి దేవునికి చేసిన ఆ చిన్న సహాయానికి దేవుడు గొప్ప సహాయాన్ని చేస్తున్నాడు. తరతరములు కూడా తన యొక్క వారసత్వం, తన కుటుంబ పేరు మాసిపోకుండా, పూడిపోకుండా నిలబెట్టాడు దేవుడు. పిల్లారా, దేవునికి నేను చేస్తే దేవుడు నాకేమి చేస్తాడు అనేటువంటి వారికి గొప్ప సందేశం. పిల్లారా, ఇదిగో మనం రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ సరేఫతు విధవ గురించి కూడా మనం చదువుకుంటాం. పిల్లారా, ఏలియా కాలంలో కరువు వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త, అమ్మ నాకు ఏదైనా రొట్టెనివ్వమ్మ, మొదట నీళ్ళు అడుగుతాడు. అక్కడుంది కొద్దిగా అయినా కానీ ప్రవక్త అడిగాడు కాబట్టి ఇవ్వగానే ఆ పిడతలో ఉన్న పిండి కానీ, ఆ గిన్నెల్లో ఉన్న నూనె కానీ తరిగిపోలేదు కరువు అయిపోయే వరకు. కారణం, దేవుని మీద నమ్మకంతో దేవుని పరిచర్యలో భాగస్థులయ్యారు ఈ 2 స్త్రీలు కూడా. ఏలియా కాలంలో ఒక స్త్రీ, ఎలీషా కాలంలో ఒక స్త్రీ. 2 కూడా మనందరికీ కూడా ఆత్మీయ జీవితానికి గొప్ప సుమాత్రకగా ఉంటున్నారు. ప్రియులారా, దయచేసి జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోండి. ఇక్కడ పరమార్థం ఏమిటి అంటే, మనకున్నటువంటి ఆస్తిపాస్తులని తీసుకెళ్ళిపోయి గొంపగత్తగా ఇవ్వమని కాదండి అర్థం. దేవుని పరిచర్యలో నేను సహాయం చేస్తే దేవుడు నాకు ఏ విధముగా గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ షూనేము యువతి ప్రవక్తకి ఇంటి మేడగది మీద ఇల్లు కట్టినప్పుడు కానీ, అక్కడ మంచం కానీ, బల్ల కానీ, దీపము కానీ సిద్ధపరిచినప్పుడు కానీ నాకు ఈ ప్రవక్త ఏదో చెయ్యాలి, చేస్తాడని ఆశపడలా. అదేవిధంగా సరేఫతు విధవ కూడా ప్రవక్త అడిగాడు కాబట్టి ఇచ్చిందంతే, నాకేదో చేస్తాడని ఆశతో ఇవ్వలా. నిస్వార్థంగా దేవుని సేవను చేశారు, అద్భుతాన్ని పొందుకున్నారు. ఆ రోజుల్లో వాక్యం ఏమని చెప్తాడంటే, యేసయ్య ప్రియులారా సరేఫతు విధవ గురించి మాట్లాడతాడు. తన యొక్క బోధనలో చెప్తాడు, ఏలియా కాలంలో కరువు వచ్చినప్పుడు 3.5 సంవత్సరాల పాటు కరువు వచ్చినప్పుడు అక్కడ ఎంతోమంది విధవలు ఉన్నారో, కానీ సరేఫతు విధవ మాత్రమే, తన కుమారుడు మాత్రమే బ్రతికాడు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క సేవలో పాలు పంచుకోవడానికి సిద్ధపడ్డారని సరేఫతు విధవ చేసిన సేవను కీర్తిస్తాడు యేసు ప్రభు. ప్రియ దేవుని బిడ్డ, ఆధునిక ప్రపంచంలో చాలామంది అడుగుతున్నారు, దేవుని సేవ చేస్తే నాకేంటి? ఇదిగో ఇది షూనేము యువతి. ప్రియులకు దేవుని బిడ్డలారా, తనకేదో ఒరుగుద్దనో, తనకేదో కలుగుద్దనో, తనకేదో ప్రయోజనం వనగూరుద్దనో ప్రవక్తకి సహాయం చేయలా. నేను దేవుడికి చేస్తున్నాను, నా దేవుడికి చేస్తున్నాను అనే విశ్వాసంతో, నమ్మకంతో చేసింది. అద్భుత రీతిగా దేవునికి కృపను పొందుకుంది. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ప్రియులారా
అక్కడ ఒక పిల్లవాడు ఉంటాడు, 5 రొట్టెలు 2 చేపలు ఒక పిల్లవాని దగ్గర నుంచి తీసుకుంటాడు యేసయ్య. ఆ రోజు గొప్ప అద్భుతం జరిగింది, మహా గొప్ప అద్భుతం జరిగింది. 5,000 మంది పురుషులకి ఆహారాన్ని పంచిపెట్టాడు, స్త్రీలు పిల్లలు కాకుండా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమి నేర్పిస్తున్నాయి పాఠాలు? ఈనాటి సువిశేషంలో యేసయ్య అంటున్నాడు, నిన్ను నీవు పరిపూర్ణంగా నాకు సమర్పించుకుంటే ఈ భూమి మీద ఎన్నో రెట్లు అధికముగా పొందుతావు. నన్ను అనుసరించాలంటే నన్ను నీవు సమర్పించుకోవాలని పలుకుతున్నాడు. మొదటి పట్టణంలో షూనేమి యువతి సమర్పించుకుంది దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని. బిడ్డలు లేరు, గొడ్రాలు, భర్త కూడా వయసు మళ్ళింది. అయినా కానీ దేవుడు అద్భుత రీతిగా ప్రియులారా ఆ తల్లిని దీవించాడు, ఆశీర్వదించాడు. ఆశ్చర్యకరంగా ప్రియులారా, ఈనాటి 2వ పట్టణము పౌలు గారి యొక్క లేఖ కూడా దీని గురించే మాట్లాడుతుందండి, దేవునికి ఇవ్వటం. కానీ ఇక్కడ పౌలు గారు ప్రియులారా పరిపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకోవాలి అంటున్నాడు. మనకు మనం చచ్చిపోవాలి. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే జీవించాలి. రోమాపత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో, ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యానం చేయండి. ఏమంటున్నారు ఇక్కడ పౌలు గారు? నీవు ఆయన మరణములో ఏకమై ఉంటే నీవు నీ మరణములో కూడా ఆయనకు సమర్పించుకోగలిగితే, ఆయనకి ఇచ్చుకోగలిగితే ఆయన పునరుత్థానంలో నువ్వు మహిమను పొందుకుంటావు. ఆయన పునరుత్థానంలో కూడా నీవు దీవెనలు పొందుకుంటావు. రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, ప్రియులారా, మనమందరము యేసుక్రీస్తునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందుతామని మీకు తెలియదా? మన జ్ఞానస్నానం వలన మనం ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటే ఏలయ్యనా తండ్రి ప్రభావం చే మరణము నుండి క్రీస్తు లేవబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకై అట్లు చేశాడు. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు గారు? నీవు మరలా జీవించాలి అంటే, నీవు నూతన సృష్టిగా మారాలి అంటే నీవు క్రీస్తునందు ఉండటం నేర్చుకోవాలి, క్రీస్తు కొరకే జీవించటం నేర్చుకోవాలి. మొదటి పట్టణంలో ప్రియులారా సారెఫతు విధవ స్థానంలో షూనేము యువతి, షూనేము స్త్రీ దేవునికి సమర్పించుకుంది తనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని. యేసయ్య అంటున్నాడు సువిశేషములో, నన్ను అనుసరించాలంటే నిన్ను నీవు పరిపూర్ణంగా నాకు సమర్పించుకోవాలి. ఏకంగా రోమపత్రికలో ఎంతో స్పష్టముగా ఆ దేవుని యొక్క నూతన జీవితంలో క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, ఆ నూతన సృష్టిగా నువ్వు మారాలంటే నీవు పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. ఈనాడు ప్రియులారా, సేవకులమైన మాకు, విశ్వాసులైన మీకు అందరికీ గొప్ప సందేశం. సేవకులంగా మమ్మల్ని మేము పరిపూర్ణంగా యేసయ్యకి సమర్పించుకోవాలి. ఈ సేవలో మీకు కూడా పాలిభాగం, అందరం కలిసి పాలిభాగస్తులం అవ్వాలి. ఏంటి ప్రయోజనం? ప్రభు అంటున్నాడు ఈనాడు సువిశేషములో, ఈ సేవలో ఒక గ్లాసుడు నిలిచినా కానీ నువ్వు దేవుని కృపను పొందుకోకుండా ఉండవు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండవు. ప్రియులారా, ఇదిగో జ్ఞానగ్రంథకర్త అంటున్నాడు, గడచిన తరములను పరిశీలించి చూడు, దేవుని నమ్మినవాడు ఎన్నడైనా చెడిపోయాడా? దేవుని యొక్క సేవలో పాలిభాగస్తున్నటువంటి వాడు ఎన్నడైనా చెడిపోయాడా? ఆత్మపరిశీలన చేసుకో. మనందరి బాధ్యత ఈ సేవలో పాలు పంచుకోవటం. ప్రారంభంలో ఒక ఉపమానాన్ని చెప్పాను మీకు. ఆ అమ్మాయి తండ్రి అడగగానే తన వద్ద ఉన్నటువంటి ఆ పిచ్చి, ఆ యొక్క నకిలీ ఆహారాన్ని ఇచ్చింది. తండ్రి ఏమిచ్చాడు? ఒరిజినల్ గోల్డ్, ఎన్నో రెట్లు గొప్పదైనటువంటి ఆ యొక్క పచ్చని ఎర్రని రాళ్లతో పొదిగినటువంటి బంగారపు హారాన్ని ఆ అమ్మాయి తండ్రికి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ఆ యొక్క హారము కంటే కొన్ని 100 రెట్లు విలువైనటువంటి, కొన్ని 100 రెట్లు అందమైనటువంటి, సుందరమైనటువంటి ఆ హారాన్ని తండ్రి ఇచ్చినట్లే నీకు నాకు కూడా పరిచర్యలో, ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము అవసరం ఉన్న చోట, నేను ఎప్పుడూ ఒక మాట అంటానండి,
నేను ఎప్పుడు ఒక మాట అంటాను, అవసరం ఉన్న చోట, ఇది ఇక్కడ అవసరం ఉంది, ఇది అవసరమే అన్న చోట మనం ఇవ్వగలిగితే పరిచర్యలో ప్రియులరా దేవుడు ఎంతగానో మనల్ని దీవిస్తాడు. ఈ సందర్భంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను నా అనుభవపూర్వకంగా చూసిన కొన్ని కార్యాలు చెప్తాను. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలారా, ఫాదర్ గారు మీ గ్రామానికి వస్తే మీలో చాలామంది ప్రేమతో భోజనం పెడతారు. కొన్ని చోట్ల అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఫాదర్ గారు వస్తున్నారని కోడినో కుక్కనో కోస్తారు. కోడి మాసం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమే, నా అనుభవం. ప్రేమ, గురువులంటే మేమంటే ప్రేమ. ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను, మీ ఉపదేశకులను కూడా ఒక కంట కనిపెట్టుకొని ఉండండి. మీ ఉపదేశ మాస్టర్లను కూడా ఒక కంట కనిపెట్టుకొని ఉండండి. వాళ్ళు కూడా సేవకులే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొన్ని చోట్ల నేను విన్నటువంటిది, చూసినటువంటిది, ఉపదేశ మాస్టారు మన దగ్గరికి వచ్చి 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల దాకా కుటుంబాలు సందర్శించి ప్రార్థన చేసి వాక్యం చెప్పి తర్వాత ఆయనకు ఒక ముద్ద అన్నం పెట్టకపోతే ఆయన ఇంటికి వెళ్ళటం మనకి దీవెన కాదు, మన గ్రామానికి దీవెన కాదు. వారిని కూడా ఒక కంట కనిపెట్టి ఉండండి. వారి బాగోగులు, వారి స్థితిని మనం కనిపెట్టాల్సిన బాధ్యత సంఘముగా మన మీద ఉంటుంది ప్రియులారా. దీన్ని మనం మరవకూడదు. సేవకులను మనం మరవకూడదు. ఈనాటి సువిశేషం, ఈనాటి మొదటి పట్టణం ప్రియులారా మనకు బోధించేది అదే. సేవకులకు చేసేటువంటి పరిచర్య ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో ప్రియుల చివరి వాక్యంలో ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు? మీరు ఈ నా సేవకులలో ఏ ఒక్కనికి ఒక్క గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా కానీ దానికి కూడా ప్రతిఫలాన్ని పొందుతారు. మీరు దేవునికి ప్రతిఫలాన్ని పొందాలా, దేవునికి దీవెన పొందాలా, దేవునికి ఆశీర్వాదం పొందాలా, ఆ పరిచర్యలో నీవు కూడా సహాయం చేయి. చాలామందిని నేను చూశానండి. నేను అన్ని సందర్భాలలో నేను ఉపదేశాల గురించి చెప్పలేను, కానీ తలంపు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా నిస్వార్థంగా తమ జీవితాలని సేవ చేసే ఉపదేశకులు ఉన్నారు. అదే రీతిగా ఎవరైతే నిస్వార్థంగా నిక్కార్సుగా సేవ చేయటం లేదో ఆ ఉపదేశులు కూడా నిష్టగా పనిచేయటం నేర్చుకోవాలి. సంఘం కోసం పాటుపడటం నేర్చుకోవాలి. గురువులుగా, ఉపదేశకులుగా ఈరోజు ప్రార్థన చేసుకుందాం పిల్లరా. మనకు సేవ చేసే గురువులు, ఉపదేశకులు, సేవకులను దేవుడు దీవించమని వేడుకుందాం. వాళ్ళకి మనం ఇచ్చేటువంటి సహాయంలో, వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ఆదరణలో ప్రార్థన ఆదరణ అన్నిటికంటే గొప్పది. నువ్వు మీ గురువు కొరకే ప్రార్థన చేయి, మీ బిషప్ గారి కొరకే ప్రార్థన, పాపు గారి కొరకే ప్రార్థన చేయి, ఉపదేశకుల కొరకే ప్రార్థన చేయి, సేవకుల కొరకే ప్రార్థన చేయి, నీ గ్రామానికి వస్తున్న మఠవాసులు, సిస్టర్స్ కొరకే ప్రార్థన చేయి. సేవ చేసే వారి కోసం ప్రార్థన చేయటం నువ్వు వారికి ఇచ్చేటువంటి అన్నిటికంటే గొప్పదైనట్టు ఆతిథ్యం ప్రియులారా. ప్రేమతో వారి కొరకే ప్రార్థన చేయటం నీ కుటుంబంలో గొప్ప సహాయం ప్రియులారా. ప్రార్థన చేయండి, గొప్ప సహాయం అది. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం, దేవుని వేడుకుందాం. ఈ సేవా జీవితంలో ఉన్న మేము, గృహస్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ యేసుని అనుసరిస్తున్న మీరు అందరము కూడా ఈ పరిచర్యలో భాగస్థులమై ఆ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా పొందుకోవాలని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మాకు ఎంతో వివరణగా స్పష్టంగా తెలియజేశావు. నీ దీవెనలు, నీ యొక్క ఆశీర్వాదాలు నీ సేవ చేసేటువంటి గురువులకి, సేవకులకి, ఉపదేశులకి సమృద్ధిగా ఉంటాయి అని, నీ సేవలో పాలు పంచుకోవాలి అంటే స్వార్థాన్ని విడనాడాలని, స్వార్థపూరితమైన ప్రేమను విడనాడాలని, తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, పిల్లల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాలని, నీకు మొదటి స్థానాన్ని ఇవ్వాలని, నీ సేవకు మొదటి స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని నువ్వు మాకు బోధించావు. ప్రభువా, అటువంటి త్యాగపూరితమైన జీవితాన్ని మాకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. అదే రీతిగా ఈనాడు ప్రత్యేకంగా ఎవరైతే ప్రభువా విశ్వాసులు ఈ సేవలో పాలు పంచుకున్న వివిధ రూపాలలో వాక్యం చదవటం ద్వారా, పాటలు పాడటం ద్వారా, అదేవిధంగా మ్యూజిక్ని అందించటం ద్వారా, ఇంకా ప్రభువా సంఘ పెద్దలుగా, విన్సెంట్ ది పాల్ సొసైటీ మెంబర్స్గా, మరిదల సభ్యులుగా,
అదేవిధంగా ఎటువంటి పేరు ఊరు లేకపోయినా కానీ దేవుడికి నేను సేవ చేయాలి, సహాయం చేయాలి అని ఎంతోమంది ప్రభువా ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలలో ఈ యొక్క పరిచర్యలో భాగస్థులు అవుతున్నారు. షూనేమి యువతి వలె, సారెఫతు యువతి వలె ప్రభువా ఎంతోమంది సహాయం చేస్తున్నారు. ప్రభువా వారు చేసే సహాయానికి, వారు చేస్తున్నటువంటి సంఘములో వారు చేస్తున్న పనికి ప్రభువా వారికి 1000 అధికముగా ప్రతిఫలాన్ని దయచేయండి. ప్రభువా 100 అధికముగా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. నువ్వే వాగ్దానం చేస్తున్నా ప్రభువా. ఇదిగో గ్లాసుడు నీళ్ళు ఇచ్చిన సేవకుడికి నేను నీ ప్రతిఫలాన్ని మరిచిపోనని పలుకుతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిలో ప్రేరణ కలిగించండి ప్రభువా. ఎక్కడైతే అవసరత ఉందో, ఎక్కడైతే పరిచర్య జరుగుతుందో అక్కడ మనసు విప్పి, గుప్పెడ విప్పి వారు సహాయం చేసి దేవుని యొక్క దీవెన యొక్క ఆశీర్వాదాలు పొందుకునేట్లుగా వారిని దీవించండి ప్రభువా. ఈ సందర్భంగా మేము గుర్తుంచుకునేటట్లుగా మాకు నేర్పించండి నాయన. ఇదిగో నువ్వు చాలా స్పష్టంగా చెప్తున్నావు తండ్రి, గుప్పెడు విప్పకుండా దేవుని యొక్క కిటికీలు తెరవబడవు, గుప్పెడు విప్పకుండా దేవుని యొక్క ద్వారాలు, ఆశీర్వాదాలు అనేటువంటి దీవెనల ద్వారాలు తెరవబడవని స్పష్టంగా తెలియజేస్తున్నావు ఈనాటి వాక్యము ద్వారా. ఈ సత్యాన్ని మాకు అందరికీ తెలియజేయండి తండ్రి. మేము ఇవ్వకుండా నీవు ఇవ్వవని చెప్తున్నావు తండ్రి. నీ సేవ కొరకై, నీ పరిచర్య కొరకై మేము కూడా ముందుండి ఆ తరువాత నీ దీవెనలను పొందుకునేలాగిన మమ్మందరిని దీవించండి. గురువులముగా మేము త్యాగపూరితమైన జీవితాన్ని జీవించే కృపను మాకు దయచేయమని ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తం నుండి కారే పరిశుద్ధ రక్తముతో కడగండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. వివిధ తలంపులతో, ఉద్దేశాలతో ప్రార్థించమని ఈ ప్రార్థనలో ఏకీభవించి వేడుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. గర్భఫలము కొరకై, వివాహము కొరకై, ఉద్యోగము కొరకై, అప్పుల బాధలు తీరాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగాలని, స్థలాల గురించి, కోర్టు కేసుల గురించి, ఉద్యోగము కొరకై, వ్యాపారము కొరకై, ముఖ్యంగా వ్యవసాయము కొరకై, పంటలు పట్టే కాలం ప్రభువా, వ్యవసాయము కొరకై దూర ప్రాంతంలో చాలా ప్రాంతాల నుంచి మెసేజ్లు పెడుతున్నారు. కువైట్, దుబాయ్, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా నుంచి ఎంతోమంది మెసేజ్లు ఉంచుతున్నారు. దూర ప్రాంతంలో పనిచేసుకుంటున్నటువంటి, ఉద్యోగం చేస్తున్నటువంటి స్థిరపడిన కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన వారిలో ఉన్న ఒంటరితనాన్ని తీసివేయండి, నువ్వు తోడుగా ఉండమని, దీవించమని, ఆశీర్వదించమని. ఈ పరిచర్య కొరక ఎవరైతే ఉదారంగా సహాయం చేస్తున్నారో వారందరినీ కూడా ప్రభువా మీరు ఈనాడు వాగ్దానం చేసినట్లుగా 30 60 100 దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులారా, మరొకసారి చెప్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే హైప్ చేయండి. దయచేసి అక్కడ మీకు లైక్ చేయగానే హైప్ అనే బటన్ వస్తుంది, దాన్ని నొక్కండి. అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రయాసంతో కూడినటువంటి సువార్త 10 మందికి చేరే అవకాశం ఉంది. గాడ్ బ్లెస్.